మనుషుల మధ్య అంతరించిపోతున్నటువంటి మానవ విలువలు అయితే మూగ జంతువుల్లో మాత్రం విపరీతమైన ప్రేమానురాగాలు కనబడుతున్నాయి. ఏదైతే మనం ప్రస్తుతం తిరుపతిలోని ఎస్వి జూ పార్క్లో ఉన్నామో, ఇది ఏషియాలోని అతిపెద్ద జూ పార్కు. ఇక్కడ క్రూర మృగాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ జూ పార్కులో విధులు నిర్వహించేటువంటి జూ కీపర్సు క్రూర మృగాలకి వాటికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? ఏదైతే మనం ఒక సామాన్యంగా ఒక చిరుత ఏదైనా ఒక గ్రామంలోకి చొరబడిందంటేనే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆ గ్రామం అంతా కూడా చిరుతను బంధించేంత వరకు భయపడుతూ ఉంటారు. అయితే నిత్యం అలాంటి క్రూర మృగాల మధ్యలో వాటికి ఫుడ్ అందిస్తూ వాటితో మమేకం అవుతున్నటువంటి ఈ జూ కీపర్స్ విధి విధానాలు, ఆ యొక్క అనిమల్స్తో ఏ రకమైనటువంటి బాండింగ్ ఉంటుందో ఒక్కసారి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఏనుగుల వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే మావట్టి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తుంది. ఆ ఏనుగులంతా కూడా పడుకోమంటే పడుకుంటుంది, లేయంటే లేస్తుంది. మరి ఏ చెప్తే ఆ మాట వింటుంది. ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మీరు మామూలుగా బయట మనుషులు బంధాలే విడిపోయి కొట్టుకొని కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు. ఈడ చూస్తే మీరు చెప్పిన మాట వింటూ ఉంటాయి మూగజీవాలు. ఎలా చూడాలండి దీన్ని? ఎట్లా ఉంటుంది మీకు ఈ యొక్క అనిమల్స్తో బంధాలు? నా పేరు నాగరాజా. ఏనుగులు మనకంటే తెలివి ఎక్కువ. అవి మనం చెప్పినట్టు వింటాయి. ఏనుగులు మంచివి, దానికి మెమరీ పవర్ ఎక్కువ. అవి చెప్పిన మాట వింటాయి బాగా. మనం ఏం చెప్తే అది వింటాయి. ఎలా ఉంటుంది మీకు? ఇప్పుడు మీరు ఇంట్లో కూడా మీ కుటుంబ సభ్యులు ఉంటారు. అంటే ఇంట్లో మన మానవులతో మనకుండే సత్సంబంధాలు వేరు. మీరు వీటి మధ్య, ఈ జీవాల మధ్య మీరు జీవిస్తుంటే వాటి బాగోగులు చూసుకుంటూ ఉంటారు. ఎలా ఉంటుంది మీ? అంటే మీరు చెప్పిన మాట అంత పెద్ద ఏనుగు అంటే గజరాజు, అటువంటిది మీరు చెప్పిన మాట వింటూ ఉంటుంది. ఇదంతా ఎలా అనిపిస్తుంది మీకు? కానీ ఏనుగులు కొన్ని సమయాల్లోనే ఇబ్బంది పెడతాయి. కానీ మంచి మనం చెప్పినట్టు వింటాయి. మన కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువ మనకు ఇక్కడే మేము గడుపుతూ ఉంటాం కాబట్టి అయ్యే మన మాట వింటూ వస్తూ ఉంటాయి ఎక్కువగా. అది విషయం. అదేవిధంగా మరొకరు ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నించాను. చూడొచ్చు. ఇవ్వండి, ఆ పైపు మీరు ఇస్తే తీసుకుంటుందా? చూడొచ్చు, ఏదైతే ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. అంతా కూడా వీళ్ళు నిత్యం కూడా వీటి యొక్క బాగోగులు చూసుకుంటూ ఉంటారు. అన్న చెప్పండి, ఏ రకంగా ఉంటుందన్న మీకు? ఇంటి దగ్గర మన పిల్లలు మన వాళ్ళే ఒక్కోసారి మన మాట వినరు. అయితే ఈ మూగ జీవాలు మీరు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉంటాయి. మీకు ఎలా ఉంటుందన్న ఈ జీవాలతో? ఈ జీవాలతో మా బిడ్డలలాగా మేము కూడా దీన్ని మేము చూసుకుంటూ ఉంటాము. కానీ దీనికి ఏమంటే మెయిన్గా ట్రైనింగ్ అనేది ఇస్తాం. అంటే ఒక ఎలిఫెంట్ ఒక బోన్లో వేసి ట్రైనింగ్ ఇస్తాం. దీనికి ఒక లాంగ్వేజ్ అనేది ఉంది. ఎలిఫెంట్కి అనేది లాంగ్వేజ్ ఉంది. బైటో, హుట్టో, దిరే అనే ఒక లాంగ్వేజ్ ఉంది. మనం ఏ భాషలో చెప్తే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనం ఏ భాషతో మనం ట్రైనింగ్ ఇస్తామో అదే ట్రైనింగ్ ఇది గుర్తుపెట్టుకుంటాయి. అదే గుర్తుపెట్టుకొని మా స్మెల్ని, మా ఒక వాయిస్ని, వీటిని కూడా గుర్తుపెట్టుకుంటాయి. ఈ గుర్తుపెట్టుకొని మనం ఆవిడ దగ్గరకు పోయి మనం ఆవిడని పోయి మంచిగా మాట్లాడడం. మాకు అందుకే ఏం చేస్తారంటే తెల్లారు ఉదయం రాగి సంగటి ఇస్తారు. రాగి సంగటిలో ఏం చేస్తారో బెల్లము, ఉలవలు, బియ్యము, రైస్ వేసి ఇవన్నీ వేసి కలిపి మీ చేతులతో పెట్టండి. ఇప్పుడు మన బిడ్డలకు ముద్దల్లాగా తినిపిస్తాం కదా, అలా తినిపించినప్పుడు అదేమవుతుంది, మన మీద విశ్వాసం అనేది పెంచుకుంటుంది. అది పెట్టేటప్పుడు కూడా మేము దాన్ని తడుపుతూ, దాని నాలుకని తడుపుతూ, దాని శరీరాన్ని తడుపుతూ ఉండేటప్పుడు అప్పుడు అది కనుక్కుంటుంది, ఓహో ఈడు మనం ఆహారం పెట్టేవాడు, ఈడు మనం కూడా మంచిగా చూసుకోవాలి అనే ఉద్దేశం కూడా దానికి బ్రెయిన్లో వస్తుంది. ఆ మాతో అదేలాగా అరటిపండ్లు, కీరకాయలు, ఇప్పుడు బుడ్డ శనుగులు ఇలాంటివంతా మేము మాట్లాడుతూ వాటికి పెడతా ఉంటాం. ఆ పెడతా ఉండేటప్పుడు మా మీద అవి దానికి ఎక్కువ ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది. ఇది అయితే ఇంకోటి, ఏదైతే ఇప్పుడు మీరు డ్యూటీ దిగేసి వెళ్ళిపోతారు, మరుసటి రోజు వస్తారు, మిమ్మల్ని చూడంగానే అవి ఎలా ఆనందం వ్యక్తం చేస్తాయి? మమ్మల్ని చూస్తానే అప్పుడే మమ్మల్ని కనుక్కుంటాయి అవి. ఆహా మనవాడు వచ్చేసినాడు, మనకు ఆహారం పెడతాడో, మనల్ని మంచిగా చూసుకుంటాడో, మనల్ని లిప్పుతాడో, అలాగే రౌండ్ తిప్పుతాడో అనేది మా దగ్గరికి మేము అసలు బండిలో వస్తూ ఉండగానే ఇతను అయితే నాగరాజు అనే అతను, ఆ ఎలిఫెంట్, ఆ పద్మ అనే ఎలిఫెంట్ అక్కడ వెహికల్లో వస్తూ ఉంటే అప్పుడే ఏడు సపోర్ట్ చేస్తుంది. మనవాడు వస్తున్నాడు అనేది ఒక ఆనందం అన్నమాట దానికి. అది అలాంటి టైంలో ఏదైతే బయట మనం చూస్తుంటాం మనుషులు, డబ్బులు,
ఇది అనేక లేనిపోని మైండ్ సెట్తో ఉంటారు. ఒక ఆశలో మానవ జన్మ బయట ఉంటుంది. అయితే మూగజీవాలతో ఈ రకం మీరు గడపడం ఏదైతే ఒక మూగజీవి అనేది ఇప్పుడు ఏనుగు లాంటిది ఏదో గజరాజుగా భావిస్తూ ఉంటాం. అటువంటిది మీకు ఎలా మీకు బాండింగ్ అంటే ఈ ఏనుగులతో అలా మీరు గడపడం ఈ జీవితం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎట్లా అంటే ఇది పూర్వజన్మం సుకృతం ఏమో అనుకుంటాం మేమైతే. ఏమంటే ఒక మూగజీవాలతో మనం అంత ఫ్రెండ్లీగా గడపడము, అంత మంచిగా అవుటికి మనం ఆహారం ఇవ్వడము, ఇది మాకు ముందు జన్మంలో సుకృతం. ముందు ఏదో కొంచెం మేము పుణ్యం చేసినాం కాబట్టి ఈ మూగజీవాలకి సేవ చేసే అంత భాగ్యం మాకు భగవంతుడు కల్పించినారని నేను మాత్రం భావిస్తా ఉన్నాను. బయట మనుషుల కంటే జీవాలు బెటరు. మనిషి మానవుడు అనేవాడు మనం చేసిన సహాయాన్ని ఇంకొంచెం ఒక గంటలనే మర్చిపోతాడు. కానీ ఇది ఆ రోజు ఇచ్చిన ట్రైనింగ్ని ఈ రోజు వరకు నా వాయిస్ని పడతా ఉంది. నేను ఇచ్చిన ఆ రోజు కమెంట్స్ ఏ భాషలో దానికి నేను ట్రైనింగ్ ఇచ్చానో అది ఇప్పుడు వరకు నన్ను గుర్తుపెట్టుకుంటున్నదంటే దానికి ఎంత విశ్వాసం ఉండదు. మానవుడి మీద ఎక్కువ విశ్వాసం జంతువుకే ఉంది అంటాను నేను. ఇంకోటి ఏదైతే మిగతా జంతువులు ఉన్నాయి ఇప్పుడు చిరుతులు కావచ్చు, ఇంకా క్రూర మృగాలు అన్నీ కూడా ఉంటాయి. అక్కడనే విధులు నిర్వహించేటువంటి మీ జూ టేకర్స్ వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి బాండింగ్గా ఉంటుంది. అంటే కొన్నిటికి బాండింగ్ ఉంటుంది, కానీ ఎక్కువగా మాత్రం ఎలిఫెంట్కే ఎక్కువ బాండింగ్ ఉంటుంది. ఎక్కువగా ఏమంటే ఎక్కువ మన తెలివిలాగా ఉండేది ఎలిఫెంట్కే. కానీ ఇంకా టైగర్కి అవుట్కి కొన్నిటికి బాండింగ్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. అది లెక్క చేయదు. అది ఎట్లంటే అది ఒక అంత ఇది అనేది ఉండదు దానిలో. అది ఎక్కువ ఎలిఫెంట్ మెమరీ పవర్ ఎక్కువ, కానీ టైగర్కి లైన్కి గర్వం ఎక్కువ. ఈడేంద్ర మన దగ్గరకు వచ్చేది అనేది ఒక. కానీ కొన్ని ఉన్నాయి, కొన్ని బాండింగ్ ఇస్తాయి, అది అర్థం చేసుకుంటాయి. చూసాం కదా ఏదైతే జూ పార్క్లో ఈ యొక్క జూ కీపర్స్ అంతా కూడా ఏదైతే జంతు సంరక్షకులు ఉన్నారో వారంతా తెలియజేస్తున్నది ఒకటే, బయట వ్యక్తులు మనుషులు మనం ఎంత చేసినా విశ్వాసం ఉండదు. అయితే జంతువుల్లో మాత్రం అమితమైనటువంటి విశ్వాస గుణాలు కలిగి ఉంటుంది. అదే రకంగా అంత డేంజర్ కూడా. ఏదైతే మనం నమ్మేటువంటి జంతువును పూర్తి స్థాయిలో నమ్మకంగా మనం ఎలా మెలగాలో అలా ఉంటే ఆ జంతువు నమ్మిందంటే మాత్రం అది సొంత బిడ్డలాగా మనల్ని ఆదరిస్తుంది. అదే రకంగానే ఈ యొక్క జూ పార్క్లో కూడా మేము ఆ జంతువులతో మెలుగుతూ ఉంటామంటూ కూడా అందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. మన వెనక ఏనుగులు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఆయన చెప్తున్న పనిని చెప్పినట్టుగా చేస్తూ ఉంటాయి. వాటర్ తీసుకో అంటే మనం చూడొచ్చు, వాటర్ ఎత్తి పెట్టుకుంటుంది. అదేవిధంగా నీళ్ళు చల్లుకో అంటే నీళ్ళు చల్లుకుంటుంది. ఇది ఏది చెప్తే ఆ విధంగా ఏదైతే బహుశా మనం మన ఇంట్లో పిల్లలు కావచ్చు, లేకపోతే మన అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకసారి 1-10 సార్లు చెప్తే కానీ ఒకరి మాట ఒకరు వినేటువంటి సిచ్యువేషన్ ఉండవు. అయితే జంతువులు ఒక్కసారి ఒక మనిషిని నమ్మితే ఎంత నమ్మకంగా, ఎంత బాధ్యతగా, ఎంత ఒక ప్రేమానురాగాలు కురిపిస్తాయో ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. ఏది చెప్తే ఆ పని ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాయి. ఇదే రకంగా ఏనుగులే కాదు ఇతర జంతువులన్నీ కూడా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇదే తరహా అయినటువంటి యొక్క జంతువులకు వీరికి ఉన్నటువంటి అనుబంధం ఏదైతే టైం టు టైం వాటికి వీళ్ళు ఫుడ్ అందిస్తూ ఉంటారో అనేక రకంగా బాగోగులంతా కూడా వీరు చూసుకుంటూ ఉంటారు. అయితే ఏదైతే ఈ యొక్క అనిమల్ ఉన్న సిచ్యువేషను ఇక్కడ ఉన్నటువంటి టేకర్స్ వాళ్ళు దాన్ని పరిశీలించి ఆ విధంగానే వాటితో వీళ్ళు నడుచుకోవడం, అదే రకంగా వాళ్ళు రాగానే ఏదైతే వాళ్ళు షిఫ్ట్ చేంజ్ అయ్యి మరొక ఎర్లీ మార్నింగ్ వాళ్ళంత దూరాన వస్తున్నటువంటి వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఉబ్బి తప్పిపోతాయనేసనే భావించాలి. ఏదైతే మనతో ఇందాక అతను ఎవరైతే టేకర్ కూడా చెప్పినటువంటి మాటలు ఏదైతే మనిషిని చూస్తే వాటికి మన మనిషి వచ్చేసాడు అంటూ కూడా అంత ఆనందంగా అంత హ్యాపీనెస్ కూడా తెలియజేసేటువంటి జీవాలు ఈ యొక్క మూగ జీవాలు అని చెప్పాలి. అయితే ఏదైతే మొత్తానికి బయట ప్రపంచంలో ఉన్న ప్రేమానురాగాలతో పోలిస్తే జంతువుల్లో ఉన్నటువంటి ప్రేమానురాగాలు వేరు. వాటిని నమ్మితే ఎంతవరకైనా అవి ఆదరిస్తాయి, బిడ్డల్లాగా ఆదరిస్తాయంటూ కూడా టేకర్స్ అంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం బయట ఉన్నటువంటి మనుషులు మరి ఎంత ప్రేమానురాగాలతో మెలగాలో వీటిని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, జూ పార్క్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.